నా పేరు మొహమ్మద్ ఇఫ్రాన్ ముస్తఖీం, ఎస్ఐఓ వరంగల్ సిటీ సెక్రటరీ. మేము ఎస్ఐఓ వరంగల్ నుంచి రాబోయే తెలంగాణ బడ్జెట్ సమావేశాల కోసం కొన్ని రికమెండేషన్స్ జారీ చేస్తున్నాము. మా యొక్క రికమెండేషన్స్ స్టూడెంట్స్కి ఇంకా యూత్ కోసం ఉన్నాయి. మా రికమెండేషన్స్ ఏంటి అంటే, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో 20% కనీసం కేటాయించాలి ఎడ్యుకేషన్ ఇంకా యూత్ డెవలప్మెంట్ కోసం. మా రికమెండేషన్స్లో ముఖ్యంగా చాలా వరకు ఎడ్యుకేషన్ గురించి ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క ఒక ముఖ్యమైన బేసిక్ ఫండమెంటల్ రైట్. ఆ ఎడ్యుకేషన్ కొరకు మనం ఎంత ఖర్చు పెట్టినా చాలా తక్కువే, కానీ కనీసం బడ్జెట్లో 20% ఖర్చు పెట్టినా చాలా వరకు మనం ఎదుగుదల వైపు వెళ్ళవచ్చు. ఎడ్యుకేషన్ గురించి మనం ఏదైతే మా రికమెండేషన్స్ ఉన్నాయో ఈ బుక్లో మేము రాశాము. ఈ బుక్ మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు పంపించబోతున్నాము. దీంట్లో మా రికమెండేషన్స్ యొక్క ఉన్నాయి. ఈ రికమెండేషన్స్లో ముఖ్యంగా ఏమైతే ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ గురించి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, పాత స్కీమ్స్ ఉన్నాయో దాన్ని పూర్తి చేయాలని, ఇంకా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్స్ ఆగి ఉన్నాయి ఆ ఫీజు రియంబర్స్మెంట్ని తొందరగా పూర్తి పంపాలని, వాళ్ళ సర్టిఫికేట్స్ ఏదైతే ఆగి ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ని ముఖ్యంగా రిలీజ్ చేయాలని మా యొక్క కోరిక. డిఎస్సి రిక్రూట్మెంట్ ఉన్నాయి. డిఎస్సి రిక్రూట్మెంట్లో బ్యాక్లాగ్ పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్ట్ని పూర్తి చేయాలని మా యొక్క డిమాండ్. ఇంకా ట్రైబల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలి మా తెలంగాణలో. పబ్లిక్ ఎడ్యుకేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా స్కూల్స్ కానీ మా కాలేజెస్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగాలేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం మా యొక్క ప్రాధాన్యత 20% ఎడ్యుకేషన్ బడ్జెట్లో ఇవ్వాలని ఎందుకు అంటున్నామంటే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చాలా వరకు యూజ్ చేయాలని.